యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి. ఈ న్యూస్ గురించి మీ కామెంట్ను, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మిత్రులారా, జగ్గారెడ్డికి కొంచెం పిచ్చిలేసినట్టున్నది. ఎందుకంటే ఆయనకి ఏం పదవిలు లేవు, ఓడిపోయిండు. సో కొంచెం పిచ్చిలేసినట్టయితే నాకు అనిపిస్తూ ఉన్నది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చిరంజీవి పవన్ కళ్యాణ్లపై జగ్గారెడ్డి సంచలన విమర్శలు అని చెప్పేసి మాట్లాడు. మరి ఎందుకు ఆయనకు రాత్రి కళ్ళొచ్చిండా? చిరంజీవి కళ్ళొచ్చిండా? పవన్ కళ్యాణ్ కళ్ళొచ్చిండా? మరి ఖచ్చితంగా చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ జగ్గారెడ్డి సంగతి ఏందనేది చూడాలి. మీరు అభిమానులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాం మిత్రులారా, మీరు నిజమైన అభిమానులు అయితే, నేనైతే నిజమైన అభిమానిని, చిరంజీవికి నేను నిజమైన అభిమానిని కాబట్టి వీడియో చేస్తాను, అభిమానిని కాబట్టి వీడియో చేస్తాను. ఖచ్చితంగా జగ్గారెడ్డికి కంపల్సరీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. నేనైతే నా పని నేను చేస్తానా, మరి మీ పని మీరు చేయాలి. ఫ్యాన్స్ అందరు కూడా తప్పైంది అని చెప్పేసి జగ్గారెడ్డి చిరంజీవికి ఉన్ని పవన్ కళ్యాణ్కు తప్పైందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. చిరంజీవి గారు చాలా చేసిండు, మరి సినిమాలో అవినీతికి బాధపడితే సంపిపడేసిండు. ఠాకూర్ సినిమా చూసిన లేదో జగ్గారెడ్డి. ఇక గట్ల సంపిపడు చేస్తేందంటే ఫస్ట్ నోటు దొంగ ఈయననే, ఎవరు? రేవంత్ రెడ్డి సంగతి చెప్పాలి. ఫస్ట్ సినిమాలో ఏ ఉంటే గది చేయాలనుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సంగతి చెప్పాలి. నువ్వు దొంగ. అందరూ మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కాసుల కక్కుర్తి పడ్డోళ్ళు, అవినీతి సొమ్మును జమ చేసుకున్న వాళ్ళు బొచ్చని మంది వెళ్తారు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ వెళ్తాడు, సోనియా గాంధీ వెళ్తాడు, ప్రియాంక గాంధీ వెళ్తాడు, వాద్రా వెళ్తాడు. చెప్పుకుంటూ పోతే అందరు మీ అందరి సంగతి చెప్పాలి ఫస్ట్. కాబట్టి సినిమాను సినిమాగా చూడాలి. రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంచండి. మంచి డాక్టర్లు ఉన్నారా? లేకపోతే మంచి డాక్టర్లను రిక్రూట్ కూడా చేసుకొని జగ్గారెడ్డి కోసం రిక్రూట్ చేసుకొని ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంచాలని చెప్పేసి అయితే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డికి. ఎందుకంటే చిరంజీవి జోలికి, పవన్ కళ్యాణ్ జోలికి పోయినోడు ఎవరు కూడా బాగుపడలే. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేయండు, పవన్ కళ్యాణ్ జోలికి వేయండు, సంకనాక వేయండు. మీ పరిస్థితి కూడా రేపు పొద్దున గదే అవుతుంది. జగ్గారెడ్డికి ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి. చిరంజీవి అభిమానులకు పిలుపునిస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిస్తా ఉన్నా, జనసేన సైనికులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు అభిమానులందరూ కూడా ఖచ్చితంగా జగ్గారెడ్డికి కంపల్సరీ జగ్గారెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టుగా మీరు చేయాలి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా మీరు ఉద్యమించాలని నేను పిలుపునిస్తా ఉన్నాం. ఇట్లారా పవన్ కళ్యాణ్ బీజేపీకి చిరంజీవి పవన్ కళ్యాణ్ బీజేపీకి చిరంజీవి ఎందుకు మద్దతు ఇస్తున్నారని లేదు సార్. నీకేమైతుందంటానా? వాళ్ళ తమ్ముడు మద్దతు ఇయ్యడా? తోడబుట్టి అంటే ఏ పార్టీలో లేడు. తమ్ముడు నిలబడితే మద్దతు ఇస్తా తప్ప, నీకు పిచ్చిలేసినట్టున్నది జగ్గారెడ్డి. ఖచ్చితంగా జగ్గారెడ్డికి పిచ్చిలేసింది. దయచేసి ఎవరికైనా చూపించండి మిత్రులారా. ఖచ్చితంగా ఆ డైలాగ్ ఉంటుంది, ఎవరికైనా చూపించండి రా బాబు అని. అదే డైలాగు నేను కూడా చెప్తా ఉన్నా, ఈయన ఎవరికైనా చూపించాలి. పిచ్చి బాగా లేచింది, ముదిరిపోయింది, పీక్స్లోకి వచ్చింది, పండు పడ్డది, ఇక రాలగొట్టాలి. సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరు రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. వాళ్ళు సినిమాలలో హీరో అయి కోట్లు సంపాదిస్తారు, మీరు ప్రజల రక్తాన్ని ఒట్టిగానే పీల్చి పిప్పి చేస్తాను. మీరు కాంగ్రెస్ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎన్ని స్కాములు జరిగినాయి అనేది ప్రజలందరికీ తెలుసు. స్కాముల లిస్టు చెప్తే ఒక రోజు సరిపోదు. ఒక వీడియో చేస్తే స్కాముల లిస్టు గురించి ఒక వీడియో చేస్తే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు మిత్రులారా. ఎన్ని గంటలు చెప్పినా వీళ్ళ స్కాములు అయిపోవు. వీళ్ళు మాట్లాడుతున్నారు స్కాములు చేసి సంపాదించారు వీళ్ళు. వాళ్ళు సినిమాలు తీసి ఏదో అందరికీ వినోదాన్ని పంచుతూ ఉన్నారు, ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతారు, కానీ వాళ్ళే ఉద్యమాలు చేసి నిజంగానే ప్రతి ఒక్కరు సినిమాలలో నటించే వాళ్ళందరూ కూడా ఇదే పని బయటకు వచ్చి కూడా రియల్ లైఫ్లో అట్లా చేయాలంటే కుదరదు. సినిమా ఇండస్ట్రీ కూడా జగ్గారెడ్డి మీద ఖచ్చితంగా నిరసనలు తెలపాలి. ప్రతి ఒక్క ఆర్టిస్టుకు నేను పిలుపునిస్తా ఉన్నా, సినిమా ఆర్టిస్టులందరికీ పిలుపునిస్తా ఉన్నా, జగ్గారెడ్డి సంగతి ఏందన్నా చూడాలి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. చిరంజీవిని జోలికి ఏడొచ్చేయండు. పవన్ కళ్యాణ్కు చిరంజీవి మద్దతు తెలుపుతా నీకు తప్పైందా? పవన్ కళ్యాణ్ జోలికి పోతాను, చిరంజీవి జోలికి పోతాను, ఏం సెలబ్రిటీ అయిదాం అనుకుంటున్నావు? జగ్గారెడ్డి ఆ రామరెడ్డికి పోయిండు, నువ్వు వేయిగా వేషాలు. చిరంజీవి సినిమాలో నువ్వు రౌడీకి మాగ పని చేస్తావు. నువ్వు రౌడీ కంటే పెద్ద రౌడీకి కాదు, ఆకు రౌడీ లెక్క మాగ పని చేస్తావు. నువ్వు ఈ పిచ్చి వేషాలు బంద్ పెట్టి ఈ చిరంజీవి జోలికి, పవన్ కళ్యాణ్ జోలికి పోడు బంద్ పెట్టి ఫస్ట్ ప్రజాపాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి కరెక్ట్ పాలిస్తాడా లేదా గజ్జూడు నువ్వు. అంతేగాని ఈ చిరంజీవి జోలికి పోతా, పవన్ కళ్యాణ్ జోలికి పోతా అంటే నీ ఇజ్జతి మానం తిస్తారు. చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊకోరు.
సినీ ఇండస్ట్రీ కూడా ఊకోదు, నీ పార్టీ కూడా ఊకోదు. నీ పార్టీలో కూడా చిరంజీవి అభిమానులు ఉన్నారు. నేను అది కూడా చెప్తున్నా. నేను ఎవరి జోలికి ఇక్కడ కాంగ్రెస్ జోలికి పోలే, ఇక్కడ రేవంత్ రెడ్డి జోలికి పోలే. అరే ఆయన ఇష్టం భయ్, ఆయన ఏ పార్టీలో లేడు, ఆయన ఇష్టం. ఆయనకు రేవంత్ రెడ్డి ఇష్టం ఉంటాడు, కేసీఆర్ ఇష్టం ఉంటాడు, నరేంద్ర మోడీ ఇష్టం ఉంటాడు, బండి సంజయ్ ఇష్టం ఉంటాడు. కాబట్టి మారాలి, కొంచెం పద్ధతులు మార్చుకోవాలి. జగ్గారెడ్డి గారు మీరు చాలా పెద్ద వయసు అయింది, మీరు వృద్ధులైన్లు. సో ఓల్డ్ ఏజ్ మీది, చిన్న వయసు ఏం కాదు మీది. ఏదో టీషర్ట్లు వేసినంత మాత్రాన మీరు యువకులు ఏం కాదు. పద్ధతులు అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. పద్ధతులు మార్చుకోకపోతే ఫ్యాన్స్ చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మీకు పద్ధతులు నేర్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, సినీ ఇండస్ట్రీని ప్రతి ఆర్టిస్టుకు చెప్తా ఉన్నా, జనసేన సైనికులకు చెప్తా ఉన్నా, చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ యొక్క జగ్గారెడ్డి ఖచ్చితంగా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలి, పవన్ కళ్యాణ్కు క్షమాపణలు చెప్పేంత వరకు కూడా మీరు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. మిత్రులారా, రైతుల పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించి ప్రధానమంత్రి మోదీకి వీరిద్దరూ మద్దతు ఇస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించిన సినిమాలు తీస్తే తప్పేం లేదు, అందులో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, దాన్ని మనం పాటించాలి. సినిమాలు అనేది ఆయన పనిచేయడానికి కాదు, మనం పాటించాలి. చూసేటోళ్ళు నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. చూసేటోళ్ళు ఏం నేర్చుకోవాలి? జ్ఞానం. లంగ పనులు నేర్చుకోవద్దు. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. చిరంజీవి తీసిన ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉండే సినిమాలే తీస్తూ ఉన్నారు మిత్రులారా. స్టాండింగ్లో ఒక మెసేజ్ ఉన్నది, ఠాకూర్లో ఒక మెసేజ్ ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలలో, స్వయం కృషి సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉన్నది మిత్రులారా. అదొక ఇన్స్పిరేషన్ మనకు. స్వయం కృషి సినిమా అనేది కష్టపడాలి, సొంతంగా చెప్పులు గుట్టైనా పైకి రావాలని చెప్పేసి. సో అలాంటి మెసేజ్ ఉన్న సినిమాలు చిరంజీవి తీసారు, తప్పేం లేదు. ఈ యొక్క జగ్గారెడ్డికి మతి దొబ్బింది, మెంటల్ అయిండు, క్రాక్ అయిండు. జగ్గారెడ్డికి ఓడిపోయిన కాంచెలు ఏం చేయాలో తెలుస్తలేదు. ఏదో ఓడి చేసో పదవి ఏమంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఎందుకంటే ఇటువంటి అడమైన మాటలు. నోటు దురుసు బాగున్నది, గులగులు ఉండదు, దురుదు ఉండదు. నోటి దురద బాగుంటుంది, గులగులు ఉంటుంది. సున్నినోరు అంటారు చూసిన, ఆ సున్నినోరినది. కాబట్టి ఇటువంటి వాళ్ళకు పదవులు రావు, చాలా కష్టం. ఈయన అడ్డం అన్నా, నిలువు అన్నా, చిరంజీవి అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, అమితాబ్ బచ్చన్ అన్నా, షారూఖ్ ఖాన్ అన్నా, నీ ఇజ్జతిమానం పోతుంది. నీకు ఖచ్చితంగా అభిమానులు ఎవరు కూడా ఈ యొక్క జగ్గారెడ్డిని క్షమించారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఖచ్చితంగా కాంగ్రెస్లో చిరంజీవిలో ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పడ్డారని విమర్శించారు. అదేంటి, నీ కాంగ్రెస్తో ఉంటే చిరంజీవి చక్కదారులు ఉన్నాడా? బీజేపీ ఎన్ని వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రుణమాఫీ గురించి మాట్లాడుతాడు ఈ యొక్క జగ్గారెడ్డి. నేను నిజంగా చెప్తున్నా, జేపీ గారికి లోక్సత్తా జేపీ గారికి నిజంగా గ్రేట్ పర్సనాలిటీ అండి. చాలా గ్రేట్ పర్సనాలిటీ అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ. మీరు రైతులకు రుణమాఫీ ఎంత చేస్తారో అవి రైతుల మీద ఖర్చు పెట్టండి, ముందే ఖర్చు పెట్టి వాళ్ళు బాగుపడేటట్టు చేయండి. తప్పితే ఈ విధంగా డబ్బులు కట్టిన వాళ్ళు అయిపోయారు, డబ్బులు కట్టకుండా రైతులు ఎవరైతున్నారో ఆ డబ్బులను రుణమాఫీ చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున ఎట్లా డబ్బులు ఎగ్గొట్టాలని అనుకుంటారు. దీనివల్ల రేపు పొద్దున రైతులకు న్యాయం జరగకపోవచ్చు అనేది క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చిండ్రు, వారు వీడియోలో ఇచ్చిండ్రు. అది నిజమండి, వాస్తవానికి నిజం. ఇలా ఏం చేస్తూ ఉన్నారంటే రైతులు కొంతమంది డబ్బులు కట్టిరు, రుణం తీసుకున్నారు, కట్టిరు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అయితే రుణం కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళకి ఇలా నువ్వు రుణమాఫీ చేస్తా ఉన్నావు. అది చాలామంది ఏమంటారంటే ఓట్ల కోసం ఓకే అంటారు. కానీ ఇందులో ఉన్న నిజం చెప్తున్నా, రైతులకు అది అలవాటు కావద్దు. నువ్వు ఆ రుణమాఫీ 2 లక్షలు ఏదైతే చేస్తానవో అది రైతులకు ఈ రుణమాఫీలు అనేది తీసేసి రైతులు బాగుపడడానికి వాళ్ళకు 2 రాదు 3 లక్షలు ముందే 3 లక్షలు ఇచ్చి ఎరువులు కొనిస్తావా, వాళ్ళకి ఏ విధంగా వ్యవసాయం చేయాలో నేర్పు, ఏ విధంగా బస్తా సంచులు ఇస్తావా, ఈ అన్ని రకాల సమకూర్చు. కానీ ఈ రుణమాఫీ అంటే ప్రతి ఒక్క రైతు రేపు పొద్దున నీకు రుణాలు కూడా రైతులకు కూడా వీళ్ళు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రుణాలు ఇస్తే వీళ్ళు ఎగ్గొడతారు, మళ్ళీ రుణమాఫీ అంటే ఎక్కడికి పోవాలనే ఉద్దేశంతో రైతులకు రుణం దొరకదు. ఇది ఒక సమస్య కూడా వస్తుంది మిత్రులారా. కాబట్టి జేపీ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ యొక్క జగ్గారెడ్డి, సున్నినూరు జగ్గారెడ్డి ఉన్నాడు కదా, ఈ జగ్గారెడ్డికి తెలియదు రైతు రుణమాఫీ అంటే గొప్ప విషయం అనుకుంటాడు. ఈయన ఇంట్లోకి వెళ్ళియలే, ఈయన తవ్వుకచ్చిచ్చిన పైసలు కావు, అవి ప్రజల సొమ్మే, అది ట్యాక్స్ల రూపంలో వసూలు చేసిన ప్రజల సొమ్ము. లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీ రేట్లు పెంచిర్రు, రేపు పొద్దుగాల దాంట్లోకి వెళ్ళే ఈ యొక్క రుణమాఫీ జరుగుతుంది. ఎక్కడి నుంచో ఇంట్లోకి వెళ్ళి పట్టుకరాలే పైసలు, ప్రజల సొమ్మే. వేటియో రేట్లు పెంచితేనే ఈ ఉచితాలు చేస్తుంది మిత్రులారా. కాబట్టి వీళ్ళు చేసిన గొప్ప పని ఏం లేదు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటి వారికి రూపాయలు 16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసిందని, ఇందులో ఒక్క రైతు అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. గతంలో దేశం మొత్తం రూపాయలు 71,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దేనని అన్నారు. బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులేనని చెప్పారు. సో బీఆర్ఎస్ గురించి నువ్వేమన్నా మార్చుకో, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, అలాగే బండి సంజయ్ గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. బండి సంజయ్ అంటే
మా కేంద్ర మంత్రి. నీకు బండి సంజయ్ గురించి పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. ఒక బీసీ బిడ్డ, అట్టగానే ఒక మున్నూరు కాపు బిడ్డ. మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా ఒక నువ్వు రెడ్డి మాటలు మాట్లాడితే ఇక్కడ మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా ఊరుకోరు బిడ్డ. నీకు క్లియర్గా చెప్తున్నావు. నువ్వు ఇంకోసారి బండి సంజయ్ అన్న జోలికి కానీ లేకపోతే ధర్మపూర్ అరవింద్ అన్న జోలికి కానీ పోతే మున్నూరు కాపోలు మరి నీ ఖచ్చితంగా శివయాత్ర చేస్తారని కూడా నీ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక మున్నూరు కాపు బిడ్డగా నేను చెప్తా ఉన్నా మిత్రులారా. ఈయన మా సునినోరు, అంతా సునినోరు, ఇట్లనే ఉంటుంది మిత్రులారా అయినది. కాబట్టి ఈయన ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్పందించండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. జగ్గారెడ్డికి మాత్రం కంపల్సరీ జగ్గారెడ్డి యొక్క పవన్ కళ్యాణ్కు అలాగే చిరంజీవికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు అభిమానులు ఎవరు కూడా ఊకోవద్దు. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చాలా మందికి సర్క్యులేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.